అన్ని అబద్ధాలే, ఇద్దరు అబద్ధాలే చెప్తున్నారు. సంధ్య కూడా నన్ను చీట్ చేసి అన్ని అబద్ధాలే చెప్పింది. టైం కాని టైంలో ఆయనతో వెళ్ళడం ఏంటి? అసలు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ? వింధ్య, నాకు కావాల్సింది ఇదే. పరిస్థితులను వాడుకొని నేను వేసే బాణాలు నీ గుండెల్ని చీల్చేస్తాయని నాకు తెలుసు. నేను రగిలిస్తున్న ఈ మంటలు రావణ కాష్టంలాగా నిన్ను, నీ జీవితాన్ని దహించేస్తాయి. చూస్తూ ఉండు. అమ్మ సంధ్య, నీకోసమే చూస్తున్నాను. వెళ్ళిన పని ఏమైందమ్మా? ఆ అమ్మాయికి ఏదో ప్రాణాపాయం అన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదత్తయ్య, ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్. పోనీలే, అంతా భగవంతుడి దయ. మరి హాస్పిటల్ ట్రీట్మెంట్కి డబ్బులు అవి కట్టాలి కదా? ఆవిడ్ని చూస్తే చేతిలో డబ్బులు లేక సహాయం కోసం ఇక్కడికి వచ్చినట్టున్నారు. డబ్బులు ఎలా కట్టారమ్మా? అత్తయ్య, అది రాజేష్ గారు కట్టారు అంటే ఎందుకు కట్టారు ఏంటి అని మళ్ళీ కొత్త అనుమానాలు రావచ్చు. అసలే బిడ్డ గురించి తెలిసిన మూడో మనిషి ఆ ఆయా. ఏంటమ్మా, ఏమైంది? ఏదో చెప్పబోయి ఆగిపోయావేంటి? డబ్బులు ఎవరిచ్చారు? మీరన్న ఆ భగవంతుడే ఇచ్చాడు. తన రూపంలో ఉన్న ఒక తెలిసిన వ్యక్తిని పంపించి సహాయం చేశాడత్తయ్య. సరేలే, ఎలా అయితేనేం ఆ అమ్మాయిని కాపాడుకున్నారు, అది చాలు. పాపం వాళ్ళమ్మ చాలా భయపడింది కదూ. అయినా ఈ రోజుల్లో పిల్లలు కూడా అలాగే ఉన్నారమ్మా. ఒక మంచి చెడు, భయము, భక్తి ఏమీ లేవు. అన్నీ సొంత నిర్ణయాలే. ఇదిగో ఇలాంటి పనులే కన్నవారిని ఏడిపించడానికి చేస్తూ ఉంటారు. అవునత్తయ్య, మీరు చెప్పేది నిజమే. సంధ్య, ఈ బిడ్డ సంగతి ఏంటమ్మా? పాపం మన ఇంట్లోనే ఉండిపోయింది. వెళ్ళిచ్చేసొస్తావా? అత్తయ్య, ఎంతో ఇష్టంగా తీసుకొచ్చాను, కానీ పాప దగ్గర ఉండలేకపోయాను. నాతో పాటు ఉంచుకోలేకపోయాను. సాయంత్రంలో పిచ్చేద్దాం అనుకున్నాను, కానీ పోనీ పొద్దున్నే ఇచ్చేసిరానా? తల్లి ప్రేమ కదమ్మా. పాపం బిడ్డ కోసం వింధ్య ఎంతగా ఎదురు చూస్తుంటుందో ఏమో. ఒక పని చేస్తావా? వింధ్యకి ఫోన్ చేసి ఒక మాట చెప్పు. తను పర్లేదు ఉంచుకోండి అంటే మన దగ్గరే ఉంచుకుందాం. సరే అత్తయ్య. వింధ్య, సంధ్య ఫోన్ చేస్తోంది, లిఫ్ట్ చేయవేంటి? ఇదిగో మాట్లాడు. హలో, చెప్పు. వింధ్య, సారీయే, పాపని తీసుకురాలేకపోయాను. అంటే రోజంతా నా దగ్గరే పెట్టుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదే. అందుకని రేపు ఉదయమే తీసుకొచ్చిస్తాను. అదేంటి, నువ్వు ఇంట్లోనే ఉన్నానన్నావు కదా? మరి పాప నీ దగ్గర పెట్టుకోకపోవడం ఏంటి? అంటే అది కొంచెం పనుండి. ఓహ్, బయటికెళ్ళావా? హోటల్కి, రెస్టారెంట్కి అలా ఎక్కడికైనా వెళ్ళావా? అదేంటే అలా అడుగుతున్నావు? హోటల్కి, రెస్టారెంట్కి నేను వెళ్ళడం ఏంటే? జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. అలా ఏం లేదే.
పోనీ నీకు అంతగా పాప కావాలంటే పాపని నేను ఇప్పుడే తీసుకొచ్చిస్తాను. నేనేం తెచ్చేయమని చెప్పలేదు కదే, నార్మల్గా అడుగుతున్నానంతే. వింధ్య ఒక్క నిమిషం. సంధ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. ఇంకా పాపతో హ్యాపీగా ఉండండి. ఈ రోజంతా ఆ బిడ్డ మీదే, మీ బిడ్డే అనుకుని హాయిగా ఆనందంగా తనివి తీరా చూసుకోండి. సరేనా? సరే రాజేష్ గారు, థ్యాంక్ యూ. పాపం సంధ్య ఎంత అమాయకురాలో కదా. చూడు, నీకెంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఫోన్ చేసి మరీ నిన్ను పర్మిషన్ అడుగుతుంది. బిడ్డని ఉంచుకోవచ్చో లేదో అని. చాలా మంచిది కదా, నీకంటే నాకంటే కూడా. అవును, చాలా మంచిది. చాలా అమాయకురాలు. ఆవిడ గారు ఫీల్ అవుతుంటే ఈయన గారు తట్టుకోలేకపోతున్నారనుకుంటా. ఏమైంది సంధ్య? నేను చేసింది కరెక్టే కదా. పాపని సంజయ్ దగ్గర ఉంచితే నీకేం అభ్యంతరం లేదు కదా? నాకేం అభ్యంతరాలుంటాయండి? మీరిచ్చారు కదా, మీరే ఉంచుకోమన్నారు కదా, అన్నీ మీరే చెప్పేశారు కదా. అయినా ఈ మధ్య మీరు బాగా ఆలోచిస్తున్నారండి. నాకంటే ఎక్కువగా సంధ్య గురించి కేర్ తీసుకుంటున్నారు. సంధ్య గారు పాపం ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతుంది. తనకి మనం తప్ప ఎవరున్నారు చూసుకోవడానికి? మనమే కేర్ తీసుకోవాలి కదా. అవునవును, మీరే చూసుకోవాలి. నువ్వేంటి అలా డల్గా ఉంటున్నావు? ఒంట్లో ఏదైనా ప్రాబ్లమా? నాకేమైనా చెప్పాలా? అలా ఏం లేదు, ఐఎమ్ ఓకే. మరేంటి అలా ఉన్నావు? ఫుల్ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, మీ ఫ్రెండ్ సంజయలాగా. ఓ, దానిలో నేనుండాలా? ఎందుకు? మీరిద్దరూ ఉన్నారు కదా సంతోషంగా. హోటల్స్కి రెస్టారెంట్స్కి వెళ్తున్నారు కదా. తనపై మీరు చూపించేది సానుభూతో ప్రేమో తెలియనంత పిచ్చిదానిలా కనిపిస్తున్నారా? నేను కదా అమాయకురాల్ని. ఎందుకు నన్ను ఇలా మోసం చేస్తున్నారు? హోటల్కి రెస్టారెంట్కి అలా ఎక్కడికైనా వెళ్ళావా? ఎక్కడుంటానే, ఇంట్లోనే ఉన్నాను. ఇదిగో పాప దగ్గరే ఉన్నాను నేను. తల్లి ప్రేమ కదమ్మా. పాపం బిడ్డ కోసం వింధ్య ఎంతగా ఎదురు చూస్తుంటుందో ఏమో. నా స్నేహం కోసం నేను నా నుంచి దూరం చేసుకున్నాను. నన్ను క్షమిస్తావా చిట్టి తల్లి?